తెలంగాణ డీజీపీ గారికి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 16,000 మంది హోంగార్డులు ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,100 మంది హోంగార్డులు ఉన్నారు. ఇలా రాత్రి పగలు కష్టపడే హోంగార్డులని ఇవాళ చిన్న ఉద్యోగస్తులు వాళ్ళ చిన్న జీవితాలని ఇవాళ కరీంనగర్ సిపి గారు సర్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను సూటిగా డీజీపీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను. గౌరవ డీజీపీ గారు, పోయినసారి కూడా మీకు చెప్పిన సిపి గారు విపరీతమైన అవినీతి ఇవాళ కరీంనగర్ జిల్లాలో చేసిండు. గత హోంగార్డుల దగ్గర నుంచి 1,86,00,000 వసూలు చేసిండని అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్న డీజీపీ గారిని, ఇవాళ హుజురాబాద్ లో పనిచేసే హోంగార్డ్ని తీసుకుపోయి వేములవాడలో వేయడమైంది, వేములవాడలో ఉన్న హోంగార్డ్ని తీసుకుపోయి మంత్రిలో వేయడమైంది, మంత్రిలో పనిచేసే హోంగార్డ్ని తీసుకొచ్చి సిరిసిల్లాలో వేయడమేంటిది? ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఒక హోంగార్డ్ జీతం ఎంత ఉంటుంది? ఇలా 30,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. వాళ్ళు 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తే వాళ్ళ కుటుంబం ఎట్లా నడవాలి? వాళ్ళ పరిస్థితి ఏంది అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా మల్టీ జోన్ ట్రాన్స్ఫర్స్ ఎవరు చేయాలి? ఇలా సిఐఏ అధికారి నుంచి మీరు మొదలు పెడితే పైనకి డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీలు, ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళని చేయాలి. చిన్న హోంగార్డుల మీద మీ ప్రతాపం ఎందుకు చూపిస్తా ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. గౌరవ డీజీపీ గారు, మీకు అసెంబ్లీ సాక్షిగా ఆనాడు చెప్పడం జరిగింది, వెంటనే ఇట్లాంటి దాన్ని రద్దు చేయాలి, ఇలా చిన్న హోంగార్డులను ఇబ్బంది పెట్టకూడదు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా గౌరవ సిపి గారు ఇలా హోంగార్డులని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారంటే, మీరు ఎవరన్నా ప్రతిపక్ష నాయకులని మీరు కలిస్తే వారికి కలిసిన వారి నంబరు ఐడి నోట్ చేసుకొని నాకు ఇవ్వండి, వాళ్ళ సంగతి ఏంటో మేము చెప్తామని బెదిరిస్తా ఉన్నారు. ఇట్లాంటి హరాచకం చేయడం మంచి పద్ధతి కాదు. ఇలా ఎట్టు పరిస్థితిలో హోంగార్డులని ఎవరు ఎక్కడ పనిచేస్తారో వాళ్ళ సొంత జిల్లాలలో వాళ్ళని పనిచేయాలి, విదిన్ ద న్యూ డిస్టిక్ మాత్రమే వాళ్ళని ఉంచాలని ఇలా హోంగార్డుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ చిన్న ఉద్యోగస్తులని దయచేసి ఇబ్బంది పెట్టొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ డీజీపీ గారు ఇది ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, మరియు ఆ హోంగార్డుల కోసం మీరు వాళ్ళు ఆదుకోవాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.